దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, వచ్చిన బిడ్డల బట్టి దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ మనము దీపవృక్షము 13వ భాగం నేర్చుకుంటున్నాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వల్లైనను మాట వల్లైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలనైనను ఎవడైనా చెప్పినలా మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఎవరైనా ఆ విధంగా దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్తే మోసపరచబడకూడదు. ఎందుకంటే దేవుడు వస్తాడు, కానీ దానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు జరుగుతున్నాయా లేదా అనేది ఆలోచించుకోవడానికే మనము భ్రష్టత్వము ఫస్ట్ సంభవిస్తుంది, తర్వాత తిరుగుబాటు, నాశనం.
తిరుగుబాటు వలన భ్రష్టత్వం వస్తుంది, తర్వాత ఏంటి వస్తుంది, నాశనం వస్తుంది, తర్వాతే రక్షణ వస్తుంది. రక్షించడానికే రెండవ రాకడలో దేవుడు రావడానికి సిద్ధపడుతున్నాడు. దానికోసమే దీపవృక్షంలాగా, దీపస్తంభము అన్న దీపవృక్షం అన్న ఒకటే, దీపవృక్షంలాగా దీపస్తంభంలాగా మనము అలాగా ఉండాలి. దీపవృక్షంలాగా మనం పని చేయాలి. ఆ ఒలివల నూనె అనే అభిషేకముతో ఆ శ్రమలనే మరి ఆ పిక్కలు దంచినప్పుడు దంచడం అంటే ఏంటి, శ్రమలు అన్నమాట. నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించాలని కీర్తన 10 కాదు, మత్తయి 10:37 38 వచనంలో ఉంటుంది, 8 వచనాల్లో ఉంటుంది అది. కాబట్టి ఆ శ్రమల్ని తట్టుకుంటూ ఉండాలి. తట్టుకుంటూ అంటే అది దంచుతున్నప్పుడు ఆ ఒలివ పిక్కలు ఎంతో అవి కూడా దంచుతున్నారని అనుకుంటే మనకు ఆయిల్ ఎలాగ వస్తుంది? ఆయిల్ అంటే ఏంటి? అభిషేకం వల్ల ఏంటి వస్తుంది? ప్రార్థనాత్మ వస్తుంది, నిద్రమత్తు రాదు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడు ఆ నిద్రమత్తు వస్తుంది, ఆ లోక స్నేహం చేసినప్పుడు నిద్రమత్తు వస్తుంది. కాబట్టి ఆ నిద్రమత్తు నుండి విడుదల రావడానికే ఈ దీపవృక్షముగా మనము ఉండాలి. అయితే మీరు త్వరపడి చంచల మనసులో కాకుండా వాళ్ళని బెదరకుండా వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మనం ఎందుకు కూడుకుంటున్నామంటే బుధవారము, శుక్రవారము, ఆదివారం 2 రోజుల ముందు 2 రోజులు బుధవారం, శుక్రవారం దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మరి దేవుని ప్రణాళిక చొప్పున మనం నడవడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అనేక మందిని దీపవృక్షముగా ఉండి వాళ్ళని ఆ వెలుగులోనికి తీసుకురావడానికి, ఆ చీకటి సంబంధులుగా ఉన్న బిడ్డలని మరి దేవుని సన్నిధి తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలానికి, మరి పరిశుద్ధ స్థలమైన దీపస్తంభములు గుండా అతి పరిశుద్ధ స్థలానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఇష్టపడి మనల్ని ఇలాగా కూడుకొని దాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇలా వాళ్ళు వేడుకోవాలన్నమాట. వాళ్ళు బతిమాలకుంటూ చిన్నపిల్లలు అంటే వాళ్ళు పాలు తాగిన పరిస్థితి, వాళ్ళు బోధకులు ఉండవలసి వచ్చిండగా మొదట మూల పాఠాలను మరలా బోధించవలసి వచ్చింది. వాళ్ళు పాలు తాగవలసిన వారే, కానీ బలమైన ఆహారము వారికి తగదు అన్నారు. ఎందుకంటే మరి వారికి జ్ఞానేంద్రియాలే లోకంలో శాపంలో ఉండి మనుష్య టీచింగ్, మనుషులు దేవుడు నమ్ముకుంటున్నాము, దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోతాము అనే ఒక భ్రమలో ఉంటున్నారే తప్ప తండ్రి చిత్తాన్ని ఏంటి, తండ్రి ఎందుకు వచ్చారు, మరి పరలోక రాజ్యాన్ని భూలోకంలోనికి తెచ్చి ఆయన ఆ భూలోకంలో పరలోక రాజ్యముగా ప్రతి ఒక్క మనిషిని దేవుని స్వరూపంలో మరి నిర్మించాడు కదా. మరి ఆయన గుణాలతో ఉన్న వారి సమూహమే పరలోక రాజ్యం అన్నమాట. అటువంటి సమూహము మరి ప్రవచనాల్లో, ఉపమానాల్లో, మరి దర్శనాల్లో దేవుని బిడ్డలతో మరి దేవుడు మాట్లాడున్నారు. అవి వివరించి చెప్పడానికి దేవుడు అది ప్రత్యక్షత అనుగ్రహించడానికి నిబంధన చేశాడు. దాన్నే ఒక వాగ్దానముగా దేవుడికి ఇచ్చారు. అంటే దేవునితో యుగాలు దేవునితో జీవించడానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. మరి బానిసత్వం నుండి విడిపించిన ఆ ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారిని నాయకుడిగా పెట్టుకొని మరి ఆ హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఒక ఛాయారూపకమైన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించుకొని నాకు నివసించడానికి ఒక స్థలము కావాలి, ఎందుకంటే మీతో నేను మాట్లాడాలి, మీతో నేను ఉండాలి అని చెప్తే మరి ఆయన చూడడానికి ఈనాటి ప్రజలు కూడా ఆశతో మొదటి రాకడ నుండి కూడా దేవుడి ప్రణాళిక నెరవేరకుండా చేస్తున్నా మరి దుష్టుడు ఆటంకాలను బట్టి ఆ మర్మముగా దేవుడు దాచి ఉంచి అది ముద్రింపబడిన వాక్యముని విప్పి చూపిస్తూ ఆయన ప్రవచనాలు, ఉపమానాలు, దర్శనాలు ఇవన్నీ కూడా వివరించి చెప్పేదే మరి ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోనే ఆయన ఆ ముద్రలన్నీ
కూడా ఆయన ఆ చిన్న పుస్తకము తీసుకొని ఆ ముద్రలన్నీ కూడా ప్రకటన 6వ అధ్యాయంలోని 8వ అధ్యాయం 1వ వచనంలోని ఇప్పున్నారు. 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పారు. 1వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రకటన గ్రంథంలో, ప్రకటన 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పారు. ఆ విప్పి చూపించడం బట్టి మరి దేవుడు ఈనాడు ఇవి అర్థమయ్యేలాగా మాట్లాడుకుంటున్నాము. అర్థం అవ్వక ముందు ఎవరికైతే అర్థం అవ్వలేదో వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారు. ఆ భ్రష్టత్వం యొక్క లక్షణాలు ఏంటో మనం రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనము మనం బుధవారం నేర్చుకున్నాం. అలా ఉండకూడదని అక్కడ నుంచి దేవుడు ఆలయం నుండి మరి యెషయా 47వ అధ్యాయంలో ఆలయం నుండి ఆయన ఆ నీరు అనే వాక్యము, విప్పబడిన వాక్యము ద్వారా దేవుడు ఈ భ్రష్టత్వంలో, నాశనములో తిరుగుబాటు చేసిన ఈ ప్రజలను రక్షించడానికి ఆ నీరనే విప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరిని దీపవృక్షముగా చేసి వెలిగించడానికి దేవుడు మన మధ్య ఉన్నారు, మనకు నేర్పిస్తున్నారు. అందరి బడి దేవునికి అనేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు రాసిన మర్మాలు మరి అది చదువువాడును, దాని ప్రకారం గాయకుడు వాడును ధన్యుడు అని ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో అందుకే దేవుడు రాసి ఉంచారు. దాని సారాంశం అంతా కూడా ప్రకటన 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో దేవుడు రాసి ఉంచారు. ఆ అంశం అవన్నీ కూడా దాని సారాంశం ఏంటి, అన్ని విషయాలు కూడా అవన్నీ గ్రహించడానికి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. సోమరులుగా నిష్ఫలులుగా ఉండకుండా మెలకు కలిగి దేవునితో గడపాలి. గడిపినప్పుడు దేవుడు అనేకమైన మర్మాలు తెలియపరుస్తారు. సత్యమునకు విధేయులు అవుట చేత మీ మనసు పవిత్రపరచబడాలి అని చెప్పి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారి నుండి ఒకరికొకడు హృదయపూర్వముగాను మిక్కటముగాను ప్రేమించుడే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ భ్రష్టత్వంలోని, నాశనంలో, ఈ తిరుగుబాటులో ఉన్న ప్రజలకి ఆ విధంగా ఈ దీపవృక్షము ఏం చేస్తుంది, దీపవృక్షముగా ఉన్న ఆ మనిషి, ఆ బిడ్డ, దేవుని బిడ్డగా ఉన్న దేవుని ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ విధంగా వికటంగా ప్రేమించాలి, పరిశుద్ధంగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దానికి మతము, కులము, భేదము లేదు. పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని పిల్లలుగా నువ్వు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. ఎందుకంటే మనము శారీరకంగా ఉన్నాము. మన ఆదాము అవ్వల కాలంలో మొదటి రాకడలో యేసు వచ్చిన మొదటి రాకడలో మరి ఆ విధంగా లేరు. దేవుని పిల్లలు పరిశుద్ధంగా ఉన్నారు, మహిమతో నింపబడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే పాపము చేసినప్పుడు శరీరం అనేది శరీరానుసారంగా ఉన్న మనుషులు మరి గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఈ విప్పబడిన వాక్యము యుగగాలు ఉంటది. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో యుగగాలు మనతో నివసించాలని ఈ విప్పబడిన వాక్యము అంటే మర్మముగా ఉన్నది విప్పి చెబుతున్నారు అనమాట. దాన్ని విప్పబడిన వాక్యం అంటారు. కాబట్టి మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ సువార్తని ప్రకటించడానికి మరి నదిగా ఉన్న వారిని
అంటే ఎప్పుడైతే ఈ ప్రవాహము దేవుని ఆలయం నుంచి వచ్చిందో ఆ ఆలయం నుండి ప్రవహించిన ఆ నీరు అనే వాక్యము దీపవృక్షములుగా ప్రతి ఒక్కరిని తయారు చేయడానికి వచ్చింది. ఆ విధంగా ఆ నీరు సముద్రములాగా తయారై ఆ సముద్రములో నుంచి నీరు ఏమైందంటే నదిలోనికి ప్రవహించడం ద్వారా ఏం జరిగింది? యేసయ్య గ్రంథంలో ఉంది, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడికొని వచ్చాను, మందిరము తూర్పు ముఖముగా ఉండేను, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. తూర్పుగా పారుచుండెనంటే తూర్పు దగ్గర డెడ్ సీ ఉంది, మృత సముద్రం ఉంది. ఆ సముద్రములోని నీరు బలిపీఠమునకు దగ్గరగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. బలిపీఠము అతి పరిశుద్ధ స్థలము నుండి పారుతుంది. అతి పరిశుద్ధ స్థలములో తండ్రి అయిన దేవుడు అక్కడ ఆ బలిపీఠం మీద ఆయన ఆశీర్వడే ఉన్నాడు. అక్కడ నుంచి ఈ జీవజల నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ప్రవహిస్తూ ఉండి ఆ డెడ్ సీలో పడినప్పుడు మరి ఆ నదులలోని చేపలు అవి ఏం జరిగాయి? బ్రతికాయి అన్నమాట. ఆ చచ్చిన చేపలన్నీ కూడా దేవుడు బ్రతికించారు. ఆ బ్రతికించారని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఈ సువార్థికులు. నది అంటే ఏంటంటే సువార్థికులు. సువార్థికులు ఏం చేయాలంటే భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళని నాశనం నుండి విడిపించాలి. ఈ సువార్త అంతా ప్రకటిస్తేనే ఆలస్యం చేస్తే ఈ నదిగా ఉన్న ఆ దేవుని పిల్లలు, దీపవృక్షముగా ఉన్న కాపరులు, మరి నదిగా ఉన్న సువార్థికులు, ప్రార్థన పరులు, ఏంటంటే ప్రవచించేవారు, దర్శనాలు చూసేవారు. అంచెదినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తున్నాను. యవనులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అని ప్రభు చెప్పారు. కాబట్టి అది యోవేలు గారు ప్రవచించారు. యోవేలు 2:28 వచనంలో ప్రవచనము, యోవేలు 2:28 ప్రవచనం అనేది యోవేలు గారు చెప్పిన తర్వాత అది అపోస్తల కార్యం 2:17 వచనంలో నెరవేర్పులోకి వచ్చింది. కాబట్టి ఆ నెరవేర్పులో మనం ఉన్నాం. కాబట్టి సువార్థికులుగా మనం ఎలా ఉండాలంటే సువార్థికులు అంటే శిష్యులని తయారు చేసే వారిగా సేవకులు, ప్రతి సేవకులు కూడా ఉండాలి. ఆ సేవకులకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడు మీరు యెరూషలేము వెళ్ళక కొంతకాలం మీరు వెయిట్ చేయండి, తండ్రి అభిషేకం పొందుకున్నంత వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుడు వాళ్ళని వరాలతో నింపి దేవుడు పంపించారు సేవకులు. అలాగా పంపించినప్పుడు దేవుడు పంపించిన బిడ్డలని ఈ విధంగా దేవుడు వాడుకుంటారని ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. దేవుడు ప్రకటించింది ఈ వాక్యం. కాబట్టి ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా దేవుని తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మరేం చేస్తారంట? మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించారు. దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను అంటే ఈ వార్తని ప్రకటించాలి. ఇప్పుడు భ్రష్టత్వము, నాశనము
వచ్చిన తర్వాతే ఆయన దేవుడు వస్తారు. అలా మనం సిద్ధపరచాలి. అందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. వాక్యముని సరిగా ఉపదేశించాలి, సరిగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, లోకానికి వేరే ఉంటారో అప్పుడు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 ఉంది మాట. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించు. ఈ నది వెళ్ళి ఏం చేస్తుందంటే ప్రకటిస్తుంది అన్నమాట. ప్రకటిస్తుంది. ఆ ప్రకటించడం బట్టి యెహోవా నీవు నిత్యము సింహాసనాసనుడు, నీ నామస్మరణ తరతరములుండును అని చెప్తున్నారు. ఎప్పుడైతే నామస్మరణ, దేవుని యొక్క నామస్మరణ ఉన్నప్పుడు తరతరాలు కూడా ఈ నామస్మరణ ఆయన సింహాసనాసీనుడవు అని, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. ఎప్పుడైతే మనము ఇటువంటి వాక్యముతో దేవుని స్తుతిస్తామో, దేవుడు ఇటువంటి వాక్యాన్ని ఇచ్చినందుకు ఎప్పుడైతే మనము స్తుతిస్తామో అప్పుడు ఏం జరుగుతుందంట? ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో ఏం జరుగుతుంది? యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. ఆ స్తుతించిన వెంటనే దేవుడు నీతో ఉండి నువ్వు తిరగబడతా ఉంటే, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా పెంచిలు పెడతా ఉంటే ఏం చేస్తారమ్మా చెప్పండి? దేవుడు సింహాసనాసీనుడై నుండి ఏం చేస్తారు? నిత్యమైన సింహాసనాసీనుడే. నామస్మరణ తరతరము ఉంటుందట. మనము నామస్మరణ అనేది మనము చేస్తున్నామంటే పాతాల పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చేటట్టుగా దేవుడు మనల్ని ఆ నామస్మరణ ఏం చేస్తుంది? దేవుని సింహాసనాసీనుడే ఉన్న ఆయన, నిత్యము సింహాసనాసీనుడే ఉన్న ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటాడు. నోరుకి చెప్పు, తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా లేకపోతే భ్రష్టత్వం వస్తుంది, తర్వాత నాశనం వస్తుంది. తిరుగుబాటు స్వభావంతో వాళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేయడమే, తిరుగుబాటు చేసుకొనే ఉంటారు. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడు. ఎవరు సింహాసనాసీనుడు? నిత్యము ఆయన కురుబడు, నిద్రపోడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోని సింహాసనాసనుడే ఉన్నాడు నిన్ను బ్రతికించడానికి. నిన్ను చీకటిగా ఉన్న నువ్వు తిరుగుబాటు చేస్తుంటే, నువ్వు భ్రష్టత్వంలో పడి ఉంటే, భ్రష్టత్వం గురించి మనం దేవునికి చోటు ఇవ్వకపోతే ఏదొస్తుంది? గుండె నొప్పి వస్తుంది. దేవుడికి చోటు ఇవ్వాలి. అక్కడ ఆ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు సింహాసనాసీనుడే నీ హృదయంలో ఉండడానికి ఆయన హృదయం అనే తలుపును తడుతున్నాడు. రాత్రి పగులు తడుతున్నాడు. అది తీస్తే నేను వద్దామని నువ్వు ఇవ్వట్లేదు. నీ హృదయం అనే తలుపును తీయట్లేదు. తీయకపోతే సాతానుడు ఏర్పాటు చేసేస్తున్నాడు, గుండె నొప్పి తెస్తున్నాడు. రూతికి గుండె నొప్పితో బాధపడేది. అలాంటిది దేవుడు విడిపించారు, బంధకాలను విడిపించారు. ఇంకొక చర్చికి వెళ్ళేది, మనుష్య బోధ చేస్తున్న చర్చికి వెళ్ళేది. మరి అక్కడ ఏమి విడుదల రాలేదు. ఎన్ని రోజులను ప్రార్థనలు చేసినా రాత్రి పగులు రాలేదు. ఎప్పుడైతే దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, నాకు కనిపించింది రోడ్డు మీద, అమ్మ దేవుడు మీ సన్నిధికి రమ్మంటున్నారంట. మా ఇంటికి రాలేరంటే మీరు, ఎందుకంటే డేరాలతో ఉంది, మీరు నిలబడడానికి తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేదు, మీరు కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. నాకు నిలబడడానికి స్థలం ఉంటే చాలమ్మా, నేను వస్తాను, దేవుడు తీసుకెళ్తున్నారు, వెళ్ళమంటున్నారు. వెళ్ళేసరికి అక్కడ ప్రార్థన చేసేసరికి 3వ క్లాస్ చదువుతున్న ఎస్తేర్, దాన్ని బాప్టిజం ఇచ్చాక ఎస్తేర్ అని పేరు పెట్టడం. 3వ క్లాస్ పిల్లకి ఈ దీపవృక్షములాగా ఆయన మనోనేత్రాలు తెరిచారు, జ్ఞానేంద్రాలు తెరిస్తే వినాలి, తీసుకెళ్ళా సరిగ్గా విను. తెరవగానే ఎంతంత పుర్రెలు వేసుకొని, మెడ నుంచి ఇలా పొట్ట వరకు కూడా ఎంతెంత పుర్రులు వేసుకొని
ఎంత ఎత్తున్న సాతాండు అందులో ఆ ఇంటిలో నుంచి అలా గడవ దాటి బయటకు వెళ్ళిపోయినట్టు చూసింది. హల్లెలూయా, చెప్పు గట్టి చెప్పండి. హల్లెలూయా, దేవునికి మహిమపరచాలి. నాకు అనుభవం లేనే లేదు, నాకు వెళ్ళమన్నాడు అంతే, నాకు అనుభవం లేదు. నన్ను ఎందుకు వెళ్ళమన్నాడో నేను వెళ్ళాను కాబట్టి కూర్చోడానికి వెళ్ళానా నేను? అక్కడ గుండె నొప్పుతో ఉన్న మనిషిని బాగు చేయడానికి దేవుడు అని తీసుకెళ్ళాడు. అబ్బా, ఆ గుండె నువ్వు బాగు చేసే దేవుడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఆశీనుడై ఉన్నాడు. ఆమేన్. నీ హృదయంలో ఉందా? 102వ కీర్తన 12వ వచనంలో ఉందా? యెహోవా, నీవు నిత్యము సింహాసనాసనుడివే, నీ నామస్మరణ తరతరములుండును. ఆయన నామస్మరణ చేయాలి నువ్వు, అంతేగాని అమ్మ అబ్బా అని అంటున్నావు. అమ్మ బాబా, మీ ఆయనలో బాబా అని పిలుస్తున్నావు అవుతుందని ఆ మాట మానేయాలి. తెలుసా, దేవుడు బాప్తిజం తీసుకున్నాక మీకు మంచి పేరు పెట్టారు, ఆ పేర్లతో పిలుచుకోవాలి. నెక్స్ట్, సింహాసనాసనుడే నీలోనికి రావాలంటే ఆయన ఆవరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినములంటే 1000 దినములంటే మాటలా మీకు 1000 దినాలు వచ్చినట్టు లెక్క. ఒక దినం వచ్చావనుకో, ఒక దినం అంతా ఉండలేవు అక్కడ. ఒక గంట వచ్చి కూర్చున్నావు అనుకో దేవుని ఆవరణంలో, ఒక గంట వచ్చి కూర్చున్నావే అనుకో, ఒక గంట నీకు దీవెనలు నీతో పాటు వస్తాయి. నీకు అది దీవెన. అలాగే నువ్వు దేవుని హృదయంలో నువ్వు పెట్టుకొని నువ్వు దేవునితో మాట్లాడుకున్నావు అనుకో, నీ బాధంతా చెప్పుకున్నావు అనుకో, ఆయన స్తుతులు అర్పించినప్పుడు చంటి పిల్లల స్తుతుల మీద నేను ఆశీనుడై ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు వర్షంగా ఉంది, దేవుని స్తుతిస్తూ పాడుకుంటున్నారు అక్కడ. అక్కడ ఆ స్థుతులు అంటే సాధారణంగా రాకుండా ఒక దుర్గమం వేస్తాడు, ఒక గోడ వేసిస్తాడు, ఒక కంచె వేసిస్తాడంట అని వాక్యం చెప్తుంది. ప్రతి వాక్యం తీస్తే మీకు అసలైన మెసేజ్ రాదు, టైం కూడా అయిపోతుంది. నన్ను పెంచాడు దేవుడు అలాగా. ఆ స్థుతుల సింహాసనాసనుడు అనే దేవుడు నాలో ఉండి నన్ను నడిపించాడు. అలాగా నాకు ఒక్కదానికే హృదయం ఉందా? మీకు హృదయం లేదా? మీ గుండె లేదా? ఆ గుండెలో దేవుడిని మీరు కూర్చోడానికి అందులో చెత్త, ఎలకలు, పెంట అన్నీ పెట్టుకుంటే అవన్నిటిని తామాలి. ఆ ఎలక అంటే ఎలకలు ఇంట్లో పందుకోకులు తిరుగుతున్నాయంటే అటువంటి స్వభావం నీకుంది అంటే పాడు చేసే, అది పాడు చేస్తుంది, ఏం చేస్తుంది? అపవిత్రమైనదా పవిత్రమైనదా? నువ్వు అపవిత్రంగా ఉంటే అవి వస్తాయి. అపవిత్రమైన దగ్గరికి ఎప్పుడు డ్రైనేజ్ దగ్గరికి కదా దోమలు, పందులు ఇవన్నీ వస్తాయి. ఎక్కడికి వస్తాయి? అదే డ్రైనేజ్గా నువ్వు ఉన్నావు, నిన్ను కూడా కొట్టడానికి వస్తాయి. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేవుడు పంపించాడు దోమలని, కప్పలని, పావులు, మనకి అనేకమైన పంపించాడు దేవుడు. మాట వెళ్ళలేని వాళ్ళ దగ్గరికి దేవుడు పంపించాడు. అపవిత్రంగా ఉండి దేవుడు మాట వినకుండా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు పంపించాడు. నువ్వు తిరుగుబాటు చేసిన వల్ల వస్తున్నాయి, గతలా ఉంది. రూతు వాళ్ళ ఇంట్లో కూడా అలాగే పందులాంటి అదే పందికొక్కులు పెద్ద ఉంటాయి ఎలకలు, అవి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాయో ఆమెకి ఆ గుండె నొప్పి నుండి దేవుడు విడుదల ఇచ్చేసాడు. ఆ పెద్ద పాప ఆశాజ్యోతికి కలలో చూపించాడు, ఆ గుండె నొప్పి దెయ్యం చూపించాడు, దాన్ని చూపించాడు. నెక్స్ట్ ఆశాజ్యోతికి డస్ట్ అలర్జీ, ఉరుములంటే భయం, వర్షంలోకి వెళ్ళడం కానీ ఇలా చల్లగా ఉంటే మొఖం కూడా కడుక్కోకుండా స్నానాలుగా చేయదు, ఎందుకంటే తుమ్ములు కదా. అందుకు మొఖం కడుక్కోవడానికి కూడా భయమే. వాళ్ళ అమ్మ ఎప్పుడు బాధ పెట్టేది, అమ్మను బాధ పెట్టేది, ఎందుకంటే స్నానం చేయదు, మాట వినదు. మాట వినలేని వాళ్ళ దగ్గర ఏంటుంటాయమ్మా? సాధారణ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే మాట వినట్లేదో, దేవుడి మాట మీద తిరుగుబడి చేస్తావో, ఆ భ్రష్టత్వంలో ఉంటావో, చేయరాని కార్యాలకు నేను అప్పచెప్పేస్తానని మనం నేర్చుకున్నాం. రోమాపత్రిక 1:28 వచనంలో వాళ్ళన్నీ బాగుగా ఎరిగి ఉండి అవి చేస్తారు. ఆ లిస్ట్ అంతా మనం నేర్చుకున్నాం, బుధవారమే నేర్చుకున్నాం. ఆ భ్రష్టత్వం ఉన్న ఆ లక్షణాలు ఉన్నప్పుడు అవన్నీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టకపోతే నీ దగ్గర ఆ ఎలకలు, ఆ దోమలు, ఆ అపవిత్రత, పరిశుద్ధత లేకుండా
అటువంటి ఉంటాయి. దేవా క్షమించు అని అడగాలి. నేను అలా ఉండనయ్యా, నా హృదయంలో సింహాసనాసనం నేను పెట్టుకుంటానయ్యా, నీకు ఇష్టమైన పనులు చేస్తానయ్యా. మొదటి యోహాను మనం చెప్పుకుంటాం ఎప్పుడు కూడా 3:21 ఏముంటుంది? మొదటి యోహాను 3:21 నాకు ఇష్టమైనది చేస్తాను, మీరు ఏది కావాలంటే అది నేను ఇస్తాను. దేవుడికి ఇష్టమైన నువ్వు చేస్తున్నావా? సైతానికి ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తున్నావా? ఆలోచించమ్మా, నువ్వు ఒకసారి ఆలోచించు. సాతానికి ఇష్టమైనట్టు నువ్వు నడిచేవే అనుకో, అదే వచ్చి సింహాసనాసనుడే కూర్చొని నేను రాను, సన్నిధికి నేను రాను అని అనుకుంటుంది. నోరు ఎంత చాపేస్తుంది నీ నోరు. ఎందుకంటే పాతాళలోకము ఎప్పుడు ఇలా చాపేసే ఉంటుందట. ఎవరిని మింగేద్దామా అని, నిన్ను మింగేద్దామా అనేది చూస్తుంది. అలా విడుదల ఇచ్చారు అమ్మాయికి. ఆ తుమ్ముల నుంచి, ఆ అమ్మకి గుండె నొప్పి నుంచి. ఇంకా పొట్టిగా ఉండేవారు వాళ్ళు, మీరు చూశారు. వాళ్ళు పొట్టిగా ఉండేవారు, పెద్ద పిల్లలు అవ్వలేదు, మెచ్యూర్ అవ్వలేదు. వాళ్ళు 17 సంవత్సరాలు అయిపోయినా సరే మెచ్యూర్ అవ్వలేదు. అందరూ అడగడమే, చుట్టాలు అందరూ. అలాంటి వాళ్ళు మరి దేవుడు ఎలా చేశారు? వాళ్ళకి లోబడి దిద్దుబాటు చేయించి, పరిశుద్ధతలో నడిపించి, వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చి, ఆ పరిశుద్ధత ఏం చేసింది? పొడుగ్గా ఎదిగారు, అందంగా ఎదిగారు. ఇప్పుడు మంచి ఇల్లు చక్కగా తిరుగుతున్నారు. వాక్యము ఎంత మంచి వాక్యము, విప్పబడిన వాక్యము. ఆ వాక్యము నీవు గుర్తు పెట్టుకుంటే చాలు, దేవుడిని ఒంటిలో సింహాసనాసనుడే ఉంటాడు. అదే మన కష్టమా? అన్నీ గుర్తుంటాయి నీకు, కానీ దేవుడి మాట గుర్తుండదు. అది గుర్తు లేకుండా చేస్తాడు. ఏంటంటే నువ్వు దిద్దుబాటు చేయలేదనుకో, అది గుర్తుండదు. చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట. మొదటి యోహాను 1:9 సరి చేసుకుంటే మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను. అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దలేడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. దేవుడి కనికరం నీకు కావాలా? నేను నీ రాజ్యానికి వస్తానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా. పైనుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయడైనా, భూ సంబంధమైన మాటలు నేను పలకుండా పైనుండి వచ్చే జ్ఞానం ఇస్తే ఏం చెప్పారు? కొరతలేని ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అంటున్నాడు ఆయన. అలా కుమ్మరించి ఏం చేస్తాడు? గట్టిగా చెప్పు. ఆమె అంటే నీ లోనికి వస్తాడు. ఆయన రాకపోతే ఆ సాతాను పరిగెడతాడు కదా. అతను చూడదు. నీకే 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 ఇప్పుడు ప్రాబ్లం అంతా. మాట వినాలి, మాట వినే గట్టి చెప్పు. ఆమె దేవా నాలోకి వచ్చావయ్యా, నీకు వందనాలు. ఆయన స్తుతుల సింహాసనాసనుడే ఉండి మరి ఆయన అంటే యుగగా ఆయన నిత్యము స్తుతుల సింహాసనాసనుడే ఉంటాడు అని నీ నామస్మరణ తరతరములుండును. ఆయన నామస్మరణ అందరూ ఏం చేయాలి? తరతరములు చెప్తూ ఉంటారు. అది నీకు నాకు ఒక్కరికే కాదమ్మా, మీకు ఒక్కరికే కాదు, నాకు ఒక్కదానికే కాదు, అది తరతరములు కూడా ఉండే నామం. ఆయన అందరూ హృదయాల్లో స్తుతుల సింహాసనాసనుడే ఉండి ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆ పాతాళం అనేది ఆ నరకంలో పోకుండా ఆలోచించండి. నోట్లోంచి మాట వస్తుందంటే అది ఎవరి మాట? అది దేవుడి మాట, దెయ్యం మాట. ఆలోచించాలి. అవి మంచి చేపలు. ఏంటయ్యే అంటే అవి ఎస్కేల్ 47 మనం చదువుకున్నాము. మందిరంలో నుంచి ఆ మందిరం దగ్గర ఏంటొచ్చింది? నీరు. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరపు తూర్పు ముఖముగా ఉండేను నేను చూడగా. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి కింద నుండి వస్తాయి. ఇది అతి పరిశుద్ధ స్థలముగా దేవుడు ఇక్కడ పెట్టారు. దానికి పౌలు గారి సాక్ష్యం, నా బిడ్డ అని చెప్పి రాయలసీమలో ఉన్న ఆయనకి చెప్పారు, నా బిడ్డ అక్కడ జొన్నగుడ్డులో పలానా చర్చలో ఉంది, నువ్వు వెళ్ళు. చిన్నప్పటి నుండి నేను నాతో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? దేవుడి మీదే తిరుగుబాటు చేసి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు, పూజారి అయిపోయాడు. ఆలోచించవా? 72 సంవత్సరాలకి అధినేతగా అయిపోయాడు. అలాంటి మనిషితో దేవుడు మాట్లాడాడు. ఎంత గడ్డం పెంచేసుకొని చెట్టు దగ్గర ఏడుస్తూ ఉంటాడు. ఆ సంస్థ అధినేత చచ్చిపోయాక అప్పుడు బుర్ర పనిచేసింది.
పనిచేసింది బుర్ర. అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇందాక నీకు బుర్ర పని చేయలేదు, నీతో మాట్లాడలేదు కాబట్టి నేను రాను, ఈ గుండె నొప్పుతో అక్కడే చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతాను అనుకున్నావు. ఎప్పుడైతే దేవుడి సన్నిధికి నువ్వు వచ్చావో దేవుడు బ్రతికించాడు. ఆ మంచి చేపలు ఆ సముద్రం నుండి అక్కడ నుండి ఎక్కడ నుండి వస్తుంది, ఆ బలిపీఠం నుండి ఆ గడప కమ్ముల దగ్గర అలాగ వాటర్ వెళ్తుందంట. ఆ వాటర్ ఏంటి? వాక్యము. ఈ విప్పబడిన వాక్యము, మర్మంతో ఉన్న వాక్యాన్ని సాతానుడికి అర్థమవ్వకుండా ప్రవచనాల్లో మరి ఉపమానాల్లో ఏంటి దర్శనాల్లో చెప్పిన మాటల్ని విడమర్చి విప్పబడిన వాక్యముగా దేవుడు అది ఇస్తే, అది తినివేసేస్తే అది తినడానికి తీగా ఉంది కానీ కొడుకుకి చేదయింది. అంటే ఇప్పుడు చేదుగా ఉంది కదా, రానంటే తీసుకురావడానికి చేదుగా ఉన్నా కాకరకాయ వేపకాయ అది ఎంత మేలు చేస్తుంది. అలాగా గద్దించి సాతాన్ని తీసుకురావడం అయింది. అది విప్పబడిన వాక్యం. అంటే దేవుడు నీ ఒంటిలో ఆశీనుడే ఉండడానికి నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి, నువ్వు పిలిచావు కాబట్టి ఆయన మరి నీలో ఉండే నదిగా ఉన్న నీవు వెళ్ళి మరి ఆ చీకటి బంధకాల్లో ఉన్న మనిషిని తేగలగవు. ఇప్పుడు ఎంత మంచి సాక్ష్యం. అలాగ అనేక మందిని తయారు చేయాలి. సాక్ష్యం అంటే ఏంటి? అది దీపవృక్షము. ఆయన సత్యవంతుడని ముద్ర వేసి ఉన్నారు కనుక మరి దేవుని బిడ్డగా వాళ్ళు ఉండడానికి దేవుడు ఏం చేస్తారు? వాళ్ళకి కొరత లేని ఆత్మనిస్తారని యోహాను 3:32-34 వచనాల్లో ఉంది ఆ మాట. కొరత లేని ఆత్మని ఇవ్వబడినప్పుడు గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పినప్పుడు నీకు ఆ ఆత్మనిస్తాడు. సంతోషంగా ఎవరో చెప్తే కాదు, సంతోషంగా చెప్పాలి. దేవుడు మనస్ఫూర్తిగా చెప్పాలి. ఇది మనుషులకి చెప్పింది కాదు, దేవుడిని సంతోషం పెట్టినట్టు. దేవుడు నిన్ను ఆ గుండెని బాగా చేసి నిన్ను నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు, అంత చక్కగా ఉంచాడు. కాబట్టి ఆ చేపలు ఏం చేస్తా? ఆ చేపలు అంటే ఏం చెప్పుకున్నాం మనము? మనుషులు పట్టే, మీరు చేపలు పట్టకుండా జాలర్లు కాదు, మనుషులు పెట్టే జాలరే మనం చేస్తానని పేతుని ఆంధ్రేని దేవుడు పిలిచాడు. ఎంత విధేయత చూపించి వచ్చారు. నేను చేపలు పట్టుకోకపోతే మా జీవనోపాధాలుగా నా కుటుంబం ఎలాగా అని ఆలోచించలేదు. దేవుని మాట వింటేనే బ్రతుకుతారు. ఆయన మాట వినాలి. అలాగా మందిరపు నీళ్లు ఉబికి ఎలాగొచ్చేట? తూర్పు ముఖముగా ఉండేను. నేను చూడగా మందిరపు గడప కమ్ముల క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండేను. తూర్పుగా పారుతున్నాయి. ఆ తూర్పు ఏముందంటే డెడ్ సీ ఉంది, మొత్తం సముద్రం ఉంది కదా. అక్కడ ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కన కింద నుండి పారుతుందంట. ఆ కింద నుండి పారి ఎక్కడికి వెళ్తుంది? అద్దెమో మీదకి వెళ్తుంది. అక్కడ అది డెడ్ సీ లాగా ఉంది, అక్కడ మృత సముద్రం లాగా ఉంది. కానీ బలిపీఠం దగ్గరికి వాక్యం అనే దేవుడు ఈ నీరు వెళ్ళి ఏం జరుగుతుంది? అక్కడ నిన్ను బాగు చేయడానికి అక్కడికి వచ్చింది. ఆ వాక్యం ఏం చేస్తుంది? ఇక్కడ 8వ వచనంలో అదే ఎహెస్కేలు 47:8 అప్పుడైనా నాతో ఇట్లను ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశములకు పారి అరాబాలోకి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. ఈ సముద్రపు నీళ్లు ఆ నదిలోనికి రాగానే ఇప్పుడు అల్లకాటిలోకి ఆ నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు వచ్చి ఏం చేసాయి? అవి ఆ చేపలను వడిగా పోయి ఈ నది వచ్చి చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ జలచరములు అంటే ఈ చేపలు బ్రతికాయి. అంటే దేవుని పిల్లలు, ఆత్మలు ఎవరు? చేపలు ఎవరు? మనుషులు పట్టే జాలలుగా చేస్తున్నారు కదా. అక్కడ ఆ మనుషులు చేపల ప్లేస్లో దేవుడు మనుషులు పట్టే జాలలుగా చేశారు. కాబట్టి ఆ వల ఏంటంటే వాక్యం. ఆ వాక్యం పట్టుకొనే మరి సాతాను గద్దించి ఆ వలలో ఈ చేపనేసి తీసుకొచ్చాం. అర్థమైందా? ఈ నది ఆ నీళ్లు, ఆ డెడ్ సీలో ఉన్న నీళ్లు అంటే ఆ మృత సముద్రంలోనికి ఈ నది పారి ఏం చేసింది? ఆ జలచరాలన్నీ కూడా బ్రతికేలాగా చేశారు. ఇప్పుడు 3 చేపలు అన్నమాట ఇప్పుడు బ్రతికే. అర్థమైందా? వర్షిత, అకుల తీసుకెళ్ళి
బ్రతికేనా లేదా? వాళ్ళనే వాక్యంతో వెళ్ళదు. బడిగా పోయి ఈ నది వచ్చే చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారుతుంది? ఇంటికి వెళ్తుంది ఈ నది, తర్వాత డ్యూటీకి వెళ్తుంది ఈ నది. ఎక్కడికి వెళితే అక్కడ బ్రతుకుతాయట. చేపలు అంటే ఏంటి? మనుషులు. ఎక్కడికి వెళితే ఆ సువార్త చేసే ఆ నది, దేవుని సన్నిధి నుండి ఆ నీరు ఆ నదిలో పడింది కదా. ఆ నది ఏంటైంది? అభిషేకంతో నింపబడింది, కొరత లేని ఆత్మతో నింపబడింది, బ్రతికించింది. ఆ చేపలు బ్రతికేయంట. ఆ సన్నిధి ఎవరిది? పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలముతో నింపబడి ఉంది దేవుడున్న స్థలము ఇది. అలాంటి వాక్యము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి నా స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఆ వందనాలు చెల్లించాలి. దేవా, విప్పబడిన వాక్యము మేము నేర్చుకోవాలి అనేక మందికి చెప్తామయ్యా. ఈ మూయబడిన వాక్యము బైబిల్లో ఉన్నదే, కానీ ఈ ప్రవచనాలే బోధిస్తున్నారు. ఈ ఉపమానాలు ఏవో సండే స్కూల్ కథలు చెప్పేస్తున్నారు. దేవుని రాజ్య మర్మాలన్నీ కూడా మత్తయి 13వ అధ్యాయంలో చక్కగానే అనేక మంది చోట్లనే, మత్తయి 24వ అధ్యాయం ఉంది, ప్రకటన గ్రంథంలో అంతా కూడా అదే. అలాగా ఆ మూయబడిందే బోధిస్తే నీకు ఎలా తెలుస్తుంది? విప్పి చూపించాడు. ఆ మర్మాలన్నీ ఏంటి? ఇవే. ఈ మర్మాలన్నీ సాతానుడికి తెలియచ్చా? సాతానుడికి తెలియకుండా దేవుని పిల్లల కోసము అది ముద్రించి ఉంచాడు ఆయన. అది విప్పి చూపించాడు పిల్లలకి. దేవుని పిల్లలకు ఉన్న వాళ్ళకి వాళ్ళు నడవాలి కదా, అది నేర్చుకోవాలి కదా, అది మనకు నేర్పించాడు దేవుడు. ఎంతో ఏడ్చాడు నాకు ప్రకటన గ్రంథం అర్థం చేయండి క్రమం. ఈ కళల భావాలు, భాషలకు అర్థాలు చెప్పే ఆ భావములు, ఈ దర్శన అర్థాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న అర్థాలు, ఈ ఉపమానాలకు అర్థాలు నాకు నేర్పించాడు అయ్యా. నేను ఎంత ఏడ్చాను. దేవుడు అందుకు నేర్పించాడు. అలాగా క్రియలు చేయిస్తున్నాడు. నేర్పించా కూరుకుంటాడు ఆయన. మీరయ్యాక ప్రాక్టికల్ చేయిస్తారు కదా క్లాసుల్లోని, అప్పుడే కదా మార్కులు. ఏమా కథలు చెప్పుకుంటారా దేవుడి కోసం? దేవుడు కథలు చెప్పడానికి ఏమన్నా ఆయన క్రియలు చేస్తాడు. ఆయన బొమ్మ కాదు, ఆయన రాయి కాదు. ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతావా? మాట్లాడే దేవుడు ఆయన. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. 139వ కీర్తన 1, 2, 3 వచనంలో నువ్వు కూర్చోవడం, లేవడం నేను చూస్తున్నాను. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? నీతో కలిసి పనిచేద్దామని. నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, వాక్యం అని ఈ నదిలో కొరతలైన ఆత్మతో నింపబడి నువ్వు దేవుని సన్నిధిలో రెడీగా ఉన్నావు అనుకో, నీతో కలిసి పని చేస్తాడు. నీ సాక్ష్యంతో అనేక మందిని రక్షించి అనేక మంది చేపలను బ్రతికించే బిడ్డగా నేను తయారు చేయాలనుకుంటున్నాడు. ఆ దీపవృక్షంలో నువ్వు ఎప్పుడు కూడా శ్రమలు వస్తే అది దంచుతున్నాడు నన్ను అని అనుకోకూడదు. నువ్వు అభిషేకం పొందుకోవాలంటే ఆ శ్రమల్లోనే నువ్వు సువర్ణంగా మారుతావు. ఆ పిక్కలు ఏడుస్తున్నాయి అనుకో, దంచేస్తున్నావు నన్ను అంటే అది ఎలా వెలిగిస్తుంది? ఏమో నీకు శ్రమ వచ్చిన తర్వాత చచ్చిపోతాను అంటున్నావే, దంచుతున్నాడు నేను అనేక మందిని వెలిగించడానికి, అనేక మంది నీలాంటి వాళ్ళని బ్రతికించడానికి, నీ సాక్ష్యం ద్వారా బ్రతికించడానికి. నేను ఒకప్పుడు ఇలాగే మాట్లాడేదాన్ని, చచ్చిపోతాను, నేను రాను చచ్చికి. ఆ కుండి పట్టేస్తున్నాడు. మామూలు ఇప్పుడు బాగా ఉంటుంది, రాను ఎప్పుడంటే ఆ సాధారణ నడిపిస్తున్నాడు. అది అవన్నీ కూడా మానేసి ఏం చేయాలి? దేవుడి మాట వింటాను నేను. అది దంచుతుంటే ఓర్చుకోవాలి. దేవుడి మాట విన్నప్పుడు అది ఆయిల్లా తయారవుతుంది. అది దీపంలాగా వెలుగుతుంది. ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి, దాన్ని సవరిస్తూ ఉండాలి, ఆ ఒత్తులు సవరిస్తూ ఉండాలి. అహరోను వంశము, మరి నీ వంశము నా వంశము కూడా అదొక ఉపమానంగా ఉంది. దేవుడు ఉపమాన భాషలో దేవుడు మాట్లాడారు మోషే గారు. పరిశుద్ధ స్థలంలో ఉన్నది అది, ఆ తెర పక్కన ఉంది, దాన్ని సవరిస్తూ ఉండాలి. దాని అర్థం ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు అది పట్టుకొని అది దంచుతున్నప్పుడు నువ్వు ఏడవకుండా ఒలివ చెట్టుగా ఉన్న నీవు అభిషేకముతో ఆ ప్రార్థన శక్తితో నువ్వు అనేక మందిని వెలిగించే బిడ్డగా నువ్వు ఉండాలి. నేను చూడు ప్రాణం పెట్టే నీ కోసం
నన్ను పోలి మీరు నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని యోహాను 14 ఉంది. అన్నీ మనం నేర్చుకోవడం వినడం కాదు, క్రియలు కావాలని. క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నారు. మృతులకు నేను దేవుడిని కావాలంటున్నాను. నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే అంటే చచ్చినోడితో సమానం. దేవుడు నువ్వు బ్రతికినట్టు ఉంటావా, చచ్చిపోయినట్టు ఉంటావా? క్రియలు చేయవా? దేవుని మాట వినాలి, భ్రష్టత్వం నుండి బయటికి రావాలి, నాశనం నుండి బయటికి రావాలి. దేవుడు రక్షించడానికి చాచిన చేతులతో దినమంతా కూడా కన్నీరు కాల్చి దేవుడు చూస్తున్నాడు, నీతో కలిసి పని చేద్దామని. నువ్వు లేట్ చేస్తున్నందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు, దీవెనలు పొందుకోలేకపోతున్నావు. నీతో పాటు నీ కుటుంబం పాడైపోతుంది, నీ సంఘం పాడైపోతుంది. నువ్వు లేట్ చేస్తున్నావు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఆయన నీతో కలిసి పనిచేయడానికి. నీతో వస్తున్నాడు ఆయన దేవతల సమూహంతో వచ్చి ఆయన ఇప్పుడు చేశాడు. అది అనుభవంతో ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు అరుణ కాదు చెప్తున్నావా? నాతో దేవుడు వచ్చాడు, లేకపోతే నేను చేయలేను, ఆ సాతాన్ని గద్దించలేను. అలాగే చేపలు బ్రతికించబడతాయి. బడిగా పారు ఈ నది ఏం చేస్తుందట? ఈ నది వచ్చి చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళే అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్ళకు కనుక చేపలు బహువిస్తారములు. ఈ పని ఒకసారి చేసి వదిలేయడం కాదు. ఈ చేపలు ఇన్నే ఉండడం కాదు, బోళ్ళు చేపలు పట్టాలి. బోళ్ళు చేపలు విస్తారంగా చేపలు పడ్డాయి. రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ పేతురు ఒక్క చేప పడలేదు. కానీ దేవుడు మాట వింటే, దేవుడు మాట వినగానే పేతురు దేవుడు ఇలా చెప్పా, అక్కడ వలయ అనగానే ఇప్పుడు నేను చెప్పాను ఇళ్ళమను ఇలా వెళ్ళు అని చెప్పని మాట విన్నావు కాబట్టి చాలా చేపలు పడిపోయి అక్కడ పేతురు, దేవా నీ మాట చెప్పిన నేను వలేస్తున్నానంటే ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? లాగలేకపోతే పక్కనున్న బోటు దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరినీ, వాళ్ళ స్నేహితులందరినీ పిలిచారు. బోటు లాగలేకపోతున్నాడు, అందరూ కలిసి లాగితే 2 బోట్లు నిండిపోయాయి. నీకు ఆశీర్వాదమే, నీతో ఉన్న వాళ్ళకి, నీకు సహాయం చేసిన వాళ్ళకి కూడా ఆశీర్వాదమే. ఒకడే తినేస్తాడా? పేతురు ఒకడే ఎంతమందికి పంచుతారు? ఇప్పుడు లాగిన వాళ్ళు అందరికీ చేపలు వస్తాయా లేదా? వాళ్ళందరికీ డబ్బులే కదా అవి చేపలంటే, ఆశీర్వాదమే కదా. ఆశీర్వాదమా కాదు? నీకు ఆశీర్వాదాలు వద్దా? సాతాను మాట వినుకొని ఉంటావా? ఇప్పుడు మాట వింటున్నావు, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే మాట. కుక్క కక్కిందే తింటా ఉండదట, అలా చేయకూడదు. ఆ కుక్క స్వభావం సాతాను స్వభావం తీసివేసుకోవాలి. అవిశ్వాసం అది. విశ్వాసం ఉంటేనే, విశ్వాసము, నిరీక్షణ, దేవుడి మీద నమ్మకం, నమ్మకస్తులకు దేవుడు పరిచారకులుగా ఎంచుకుంటాడని వాక్యం. దేవా నాకు సహాయం చేయ, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయ. ఆయన ఎప్పుడు వెయిట్ చేస్తున్నాడు నీకోసం, నిన్ను ఆశీర్వదించడానికి, నీతో కలిసి పని చేయడానికి. 6000 సంవత్సరాల నుండి ఆయన కష్టపడుతున్నాడు మనతో కలిసి జీవించాలని. దాని మతంలో భేదం లేకుండా దేవునితో కలిసి జీవించాలని. కాబట్టి ఎవ్వరు కూడా చంచల మనసులై ఉండకుండా, ఎవరు మోసపుచ్చినా దేవుని మాటలనే మోసపోస్తారు. ఆ ముద్రించబడినవే చెప్తుంటారు, విడమర్చి చెప్పలేరు. దేవుని హృదయంలో ఉన్న వ్యాధులేంటి, దుఃఖమేంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి? దేవుని బిడ్డలతో యుగగాలు ఉండాలని ఆయన ఆశ. ఉండాలని ఇష్టం లేదా? ఎందుకు మాట వినట్లేదు అని ఆలోచించుకోవాలి. అస్త మాటకు కూడా నేను ఎందుకు మాట వినట్లేదు? ఇవి దేవుని మాటలా, దెయ్యం మాటలా? నన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? మనుష్యాత్మ నడిపిస్తుందా, లౌకికాత్మ నడిపిస్తుందా, బ్రహ్మపత్యాత్మ నడిపిస్తుందా? ఒక భ్రమలో ఉంటారు. దేవుడు నమ్ముకున్నానులే, నేను దేవుని బిడ్డనేలే, రేపు వెళ్ళొచ్చులే, రేపు చెయ్యొచ్చులే, నేను దేవుడు నమ్ముకున్నాను కదా, బాప్తిజం తీసుకున్నా అంటే అవి ఏమీ చాలవు. మాట వినాలి, దేవుడు మాట వినాలి. దేవుడు శిష్యుడే, పేతురు శిష్యుడే కదా. కానీ దేవుడు మాట విన్నా కదా అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. ఆ మాట విన్నప్పుడే ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే ఇన్నాళ్ళు అలాగా గద్దించలేకపోయేదాన్ని. ఎప్పుడైతే మరి యేసే నాలో ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలిగాను, వెళ్ళు వస్తుంది, నువ్వు ఇలా చెప్పు అని ఆ వల వేయగానే ఆ చేప, ఆ నది వెళ్ళగానే ఆ చేప బ్రతికింది. కాబట్టి మరియు దాని యొద్ద ఏంటుంటుంది? ఆ దీప వృక్షం ఉంటుంది. వారి దగ్గర ఏంటుంటుంది? ఎప్పుడు కూడా ఆ దీప వృక్షం
ఎప్పుడు వెలుగుతా ఉండి ఆ పని చేస్తూ ఉంటుంది. ఆలయం నుండి సముద్రానికి ప్రవహించు మంచి నీరు. 107వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చదువుదాం. 107వ కీర్తన 19-20 వచనాలు. 107వ కీర్తన 107వ కీర్తనలో ఈ బంధకాల నుండి విడిపించడానికి మహోన్నత తీర్మానం తృణీకరించినందున మరి ఆ ఇనప కట్ల చేత బంధించు వాళ్ళని విడిపించే దేవుడు అక్కడ ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకున్నావంటే మాట తప్పని దేవుడు ఆయన. ఆ దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కూడా తీర్మానం తృణీకరించకూడదు, తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేసినప్పుడు నాశనం వస్తుంది. అప్పుడు దేవుని బిడల ద్వారా, ఆ సువార్త చేసే బిడల ద్వారా, కాపరైన సేవకులు అంటే దీపవృక్షం ద్వారా మీరు ఏంటంటే అలా బ్రతికించబడతారు. ఆ కట్ల చేత బంధించబడిన వారు విడుదల పొందుకుంటారు. అలా విడుదల పొందుకొని చదువు మళ్ళీ ఒకసారి 107వ కీర్తన గుర్తుపెట్టుకోండి. దేవుని ఆజ్ఞలు లోబడక మహోన్నత తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంతకాలంలోను నివాసము చేయవారి హృదయమును, హృదయమును అంటే గుండెను ఆయన ఆయాసం చేత కృంగజేసను. ఎవరు? దేవుడే. నువ్వు రాను, దిమ్మ మీద కూర్చోను, అక్కడ ప్రార్థన చేయను అన్నందుకు దేవుడే నీకు ఆయాసం చేత కృంగదీశాడంట. ఆయన వారు కూలియుడగా సహాయకుడు లేకపోయాను. నీకు సహాయం చేయడానికి దేవుడు మమ్మల్ని ఇచ్చారు. ఇంకా కొద్ది కాలానికి మరి మేము ఉన్నప్పుడు వస్తున్నాం, మరి మేము లేనప్పుడు నేను దూరం ఉన్నాను, తను కూడా దూరం ఉంది. అప్పుడు సంగతి ఏంటి? వినకపోతే నెక్స్ట్ పేజ్ జరుగుతుంది అంటున్నారు. దేవుడు చాలాసార్లు చెప్పారు ఈ మాట. నీకు చాలాసార్లు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు, నువ్వు వినట్లేదు. ఆయన ఆయాసం చేత కృంగజేసను, వారి కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిన ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. ఆ కష్టంలో మొరపెట్టినప్పుడు దేవుడు సహాయకులు తీసుకొస్తాడు. వారి కట్లను తెప్పివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. దేవుని సన్నిధికి రప్పిస్తాడు. ఆయన కృపను బట్టి నరులను ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఎప్పుడు దేవానికి వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మా దేవునికి. అనేకమైన బిడ్డలను రక్షించడానికి మనల్ని దేవుడు ఎంచుకున్నాడు. మాట వినకుండా అస్తమానికి తిరగబాటు చేసుకుని హృదయం బంధకాలతోటి అది కృంగిపోయేలాగా ఆయాసంతో అస్తమాటికి తెచ్చుకోవడం బాగుంటుందా? ఎన్నిసార్లు పోయింది అది ఎన్నిసార్లు పోయింది? దేవుని నాలుగు దుఃఖపెట్టచ్చా? మళ్ళీ తిరుగుబాటు చేయడం అది మంచిదా? మళ్ళీ ఆ హృదయాన్ని కృంగ చేసుకోవడం ఆయాసం చేత అది మంచిది కాదు కదా. దేవుని దుఃఖపెట్టకూడదు కదా. పరిశుద్ధాత్మ దుఃఖపెట్టకూడి ఈ యుగ మందేను రాబోయే యుగ మందేను పాపక్షమాపణ లేదు అని ఉంది. అని దుఃఖపెట్టకూడదు. రోజంతా ఖాళీ వచ్చి అక్కడ కూర్చొని దేవుని స్మరించుకుంటుంటే అలా ఆరోగ్యం వచ్చేస్తుంది. సాధారణ నేను పట్టుకోడు. దేవునికి చోటు ఇవ్వాలి. ఆయన సింహాసనాశ్రయుడే నీ గుండెల్లో కూర్చుంటాను అంటున్నాడు. ఆయన ఆశ్రయుడే ఉంటాను అంటున్నాడు. నాకు సాధారణ కావాలనుకో సాధారణ ప్లేస్ వెళ్ళిపోతే ఎవరు నిన్ను బాగు చేస్తారు? ఎవరు క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం నేను సిద్ధపరిచి ఉంచాను, అదే స్వర్గము నరకము అని చెప్తున్నాడు దేవుడు. ప్రకటన 22 వచ్చేది. నీ క్రియలు బట్టి నువ్వు బాధపడుతున్నావు. నీకు నొప్పి వస్తుంది కానీ ఎవరికి నొప్పి రావట్లేదు కదా. ఆ బాధ నుండి విడుదల కావాలంటే దేవుడికి చెప్పిన మాటలు వినాలి. దేవుడు మనుషులకి చెప్తాడు, నీకు కూడా ఈసారి చెప్తాడమ్మా, నీకు కూడా చెప్తాడు, నువ్వు కూడా ఇంకొకరికి చెప్పాలి. నన్ను వాడుకో ప్రభా అంటే నిన్ను ఆ విధంగా వాడుకుంటాడు. నీ అనుభవాన్ని చెప్తావు. నీకు దేవుడు కొన్ని అనుభవాలు ఇస్తాడు. ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రాక్టికల్ థియరీ అన్ని రెండు నేర్పిస్తాడు. ఆయన పోలి నడిపిస్తాడు. ఆయన కన్నా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు.
ఎవరైనా అలాగే అనుకుంటాం కదా, నా పిల్లలు నాకన్నా గొప్పలు అవ్వాలి అనుకుంటారా? లేకపోతే నాలాగే ఉంటారు అడుక్కుని కూడా నాలాగే ఉంటారు అంటే అడుక్కుని వాడైనా సరే అడుక్కొని పెంచుతాడు పిల్లల్ని. మంచి ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని పిల్లల్ని అంత ప్రేమిస్తాడు. అలాగా మరి ప్రాణం పెట్టిన దేవుడు ఇంకెంతగా ఆలోచిస్తాడు మన కోసం? ఆలోచించండి. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును, వారి మరణ ద్వారములకు సమీపించుదురు. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. అస్తమాటికి ఇదే కదా, భోజన పదార్థాలన్నీ అసహ్యమైపోతాయి, ఇష్టం ఉండదు. ఎంత మంచిగా తెచ్చిపెట్టినా ఇష్టం ఉండదు. ఇంకా మళ్ళా మొదలు పెడుతుంటుంటే మళ్ళా దేవుని పిల్లలు వచ్చి రక్షిస్తూ ఉంటారు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆమేన్ ఆమేన్. ఏమా గుంటలో నుంచి నేను విడిపించాడు కదా, ఆమె నేను చెప్పాలి. దేవుని స్తుతులు చెల్లించాలి. దేవా, నేను నరకానికి వెళ్ళిపోకుండా నన్ను గుంటలో నుంచి విడిపించి తీసుకొచ్చావయ్యా, కొంతకాలం నన్ను విడిపించి తీసుకొచ్చావయ్యా, నన్ను నడిపించావయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, వందనాలయ్యా, ఇంకా నేను తిరుగుబాటు చెయ్యనయ్యా అని చెప్పాలి. ఆయన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమేన్ ఆమేన్. వారు కృతజ్ఞతార్పణ చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ప్రకటించాలి ఉత్సాహధ్వనితో. కోడి పిల్ల ఎలా ఉంటుంది? ఇలా రెక్కల కింద దూరిపోయింది, తప్పడానికి ఇలా బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా ఉత్సాహధ్వనితో ఆయన కార్యంలో ప్రకటించుదురుగాక. ప్రకటిస్తుంది కదా ఆ చిన్నపిల్ల. మా అమ్మ దగ్గర ఎంత చక్కగా సేఫ్గా ఉన్నానని ఆ చిన్నది, అది ఇలా పడుతుంది కదా రెక్కలు, ఎంత చక్కగా వర్షం లేకుండా చక్కగా నాకు వేడిగా మా అమ్మ రెక్కల కింద ఉన్నాను అంటే దేవుడు పిల్లల్ని అలాగే తన రెక్కల కింద భద్రపరుస్తాడు. అలాగా నిన్ను అలా కాపాడుతున్నాడు. నిన్ను నన్ను కునుకడు, ఆయన నిద్రపోడు అనుంది వాక్యం. అది కూడా మనం చెప్పుకున్నాం. ఏమన్నా చెప్పుకున్నామా? మరి ఆయన్ని స్తుతించాలి, ఆయన ప్రకటించాలి కదా. ప్రకటించుకున్న నోరు, ఆ నోరు ఏం చేస్తుంది? అస్తమాటికి బాబా అంటుంది, అమ్మ అంటుంది. ఆయాసం కుంగిపోతుందా ఆ గుండె? ఆ గుండెలో ఎవరికి వస్తుంది? సాతాండు ఎప్పుడు వస్తే ఈ మాట వస్తుంది కదా. అది ఆలోచించాలి. నీకు ఎప్పుడు రాకూడదయ్యా, ఎప్పుడు నువ్వే నాలోనే నిత్యము నివసించాలి. కీర్తన 102:12 ప్రకారం యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనువు, నీ నామస్మరణ తరతరములు ఉండును. ఆయన నామస్మరణే చేయాలి. తరతరములు ఉంటుంది. ఇది తరతరములు చెప్పవలసిన మాట. ఇది శక్తివంతుడైన దేవుడు, మానవాళి రక్షణ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అనుక్షణము నీ కోసం ఆలోచిస్తున్న దేవుడు, నిన్ను ప్రేమించి క్షమించే దేవుడు. అస్తమాటికి ఆయన గాయాలను రేపకు అని చెప్తున్నాడు. బాధపడి దుఃఖపడి ఆయన గాయాలను రేపకు, ఆయన పరువు తీకు, బాహటంగా సిలువ వేయకు అంటే ఏంటి? పరువు తీస్తున్నాం. ఇరుగు పరుగు వాళ్ళు అందరూ కూడా ఏమనుకుంటారు చెప్పమ్మా? బతులాడుకొని తీసుకొస్తారా? ఆ బంధకాలన్నీ విడిపించి తీసుకొస్తారా? ఆ బంధకాలు రాకుండా ఉండడానికి మనం సిద్ధపడాలి. దేవుడితోనే గడపాలి. దేవుడికి ఇష్టమైనవే చెయ్యాలి. వేదడితే అది ఇస్తానంటున్నాడు. మొదటి 3:21 ఏదడితే ఇస్తానంటున్నాడు కదా. ఆయనకి ఇష్టమైన వాళ్ళు చేయట్లేదు. ఆయనకి ఇష్టమైన చేస్తేనే నీకు ఏదడితే అది ఇస్తానంటాడు. ఎందుకు? మనం జీవం గల దేవుడిని కలిగిన వాళ్ళు కదా, మనం ఎలా ఉండాలి? కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన కాక అనేకమైన బిడ్డల్ని వాదార్చును కాదు. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ గల దేవాభిషక్తుడా, నీ కృప గల నామలో, నీ మహిమ గల నామలో ప్రభా, నీ సన్నిధానాన్ని మా పట్ల ఉంచి నీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మరొకసారి మమ్మల్ని ఆయన హెచ్చరించి ఓదార్చి బుద్ధి చెప్పి నా తండ్రి నాయన మరి మంచి సాక్ష్యం ద్వారా మీరు నడిపించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభు దీప వృక్షంలాగా, మరి నదిలాగా ప్రభు, విప్పబడిన వాక్యం అనే నీరులాగా ప్రభు పెంచండి. సహాయం దయచేస్తున్నందుకు అయ్యా మీ సాక్షిగా మరి ఆదివారం ఆయన నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు స్తోత్రాలు, మీ కోట్లాది వందనాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.